ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లో రాష్ట్ర కార్యాలయంలో మరి ఈ కార్యక్రమంలో విచ్చేస్తాం. మా భారతీయ కాపు ఐక్య వేదిక రీసెంట్ చేసిన దానిలో మా ఫౌండర్స్ మరి ఎం కేశవబాబు గారు, మన ఆగ్ల రమణమూర్తి గారు, అడప ఉదయభాస్కర్ గారు, సత్య సాయి శేఖర్ గారు, మన ఆర్వి మహేందర్ కుమార్ గారు, ఆకుల బాలకృష్ణ గారు, దేశటి శివ గారు, ఆకుల నరసింహారావు గారు ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్ర కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మరి ఏదైతే మా కాపు సోదరుడు ప్రజారాజ్యం పార్టీ నుండి మరి జనసేన పార్టీ వరకు పార్టీ అధ్యక్షుడిగా గత 15 సంవత్సరాలు కష్టపడి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడ కాపులకు ఆంధ్రప్రదేశ్లో 2వ స్థానమే కాకుండా భారతదేశంలోనే 2వ స్థానంకు ఈరోజు మాకు గుర్తింపు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు మరి వారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంకు మొట్టమొదటిగా వారిని అప్పుడు తీసుకువచ్చి ఇక్కడనే పూజ చేసుకొని మరి అక్కడ ఈరోజు విజయంతో డిప్యూటీ సీఎంగా ఈరోజు తెలంగాణకు వచ్చిన సందర్భంగా మరి కొండగట్టు వచ్చి ఈరోజు మార్నింగ్ ఉదయం దర్శనం చేసుకున్నారు. వారితో వచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు, వారితో వచ్చిన మన కాపు ప్రజా ప్రతినిధులందరికీ మేము ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదిక మరియు తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కొండదేవి పటేల్ మరి ఈరోజు వారికి శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేస్తున్నాము. మరి అన్నయ్య చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు మరి పద్మభూషణ్ అవార్డు గ్రహీత మాజీ మంత్రివర్యులు మరి వారు ప్రజారాజ్యం పార్టీలో ఒక ముఖ్యమంత్రి కావాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో మా కాపు కమ్యూనిటీ అంతా వారి అడుగుజాడల్లో మేమందరూ బయటకు వచ్చి రాజకీయంగా ఒక అడుగులు వేస్తాము. మరి దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయినారు. అలాగే 29 రాష్ట్రాల్లో కూడా మరి కాపులందరూ కనీసం మొదటి స్థానంలో ఒక ముఖ్యమంత్రి హోదా మరి ప్రయత్నం కాకుండా కనీసం 2వ స్థానంలో ఉన్న మరి 29 రాష్ట్రాల్లో ప్రయత్నం చేయాలని మేము ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదిక మొన్న బెంగళూరులో మన కుమారకృప గెస్ట్ హౌస్లో అక్కడ వేణుగోపాల్ నాయుడు గారి ఆధ్వర్యంలో 4 రోజులు మరి దాదాపు సుమారు 20 రాష్ట్రాల అధ్యక్షులందరూ ముఖ్య సమావేశాలు ఏర్పాటు చేసి మన నేషనల్ కమిటీని మేము ఎన్నుకోవడం జరిగింది. దానిలో నేషనల్ కమిటీ చైర్మన్గా టి వేణుగోపాల్ నాయుడు గారు గత 15 సంవత్సరాల నుంచి మేము పనిచేయడం జరుగుతుంది. వారితో పాటుగా మన కాపు సంఘంలో మరి ఈరోజు వారిని 29 రాష్ట్రాల్లో మరి కమిటీ చైర్మన్గా ఎన్నుకున్నాము. మరి ఆంధ్రప్రదేశ్ నుండి తులసి రామచంద్ర ప్రభు గారిని ఆనరబుల్ ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది. మరి 20 రాష్ట్రాల అధ్యక్షులు అందరూ కూడా మరి నన్ను వారు జాతీయ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మరి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఈ ఆల్ ఇండియా కమిటీ హైదరాబాద్లో మాకు ఫౌండర్గా మా సభ్యులందరూ మరి ఒక యూనిట్ తీసుకొద్దామని ప్రత్యేకంగా నా మీద పెట్టిన బాధ్యతలన్నీ 29 రాష్ట్రాల్లో ముందుకు తీసుకెళ్లేందుకోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. మొన్న బెంగళూరులో జరిగిన ముఖ్య సమావేశంలో కమిటీ ఎన్నుకున్న తర్వాత మా వేణుగోపాల్ నాయుడు గారు అధ్యక్షులు, మన కమిటీ చైర్మన్ గారు, మరి తులసి రామచంద్ర ప్రభు గారు, ఇంకా మిగతా 20 రాష్ట్రాల అధ్యక్షులందరూ కూడా 29 రాష్ట్రాలలో గెలిచిన అసెంబ్లీ శాసనసభ్యులు, పార్లమెంటు మరి సభ్యులు, ఇప్పుడు ఏదైతే మనకు మంత్రులు ఉన్నారో మన కాపు మంత్రులందరికీ, మరి రాజ్యసభ సభ్యులందరికీ, మరి అక్కడ శాసనసభ మండలి మరి సభ్యులు, మరి ముఖ్యంగా గత 25 సంవత్సరాల నుంచి కులం కోసం పనిచేస్తున్న ప్రతి రాష్ట్రాల్లో ఉన్న కుల పెద్దలందరికీ కూడా ఒక సన్మానం చేయాలని ఆ రోజు మేము తీర్మానం చేస్తాము. దానిలో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారిని ఈ మన ఈ ఏదైతే 1,00,000 మందితో జరిగే మన ఆ మీటింగ్కు మరి సభకు వారిని ముఖ్య అతిథిగా అపాయింట్మెంట్ తీసుకొని వారి డేట్ ప్రకారంగా 1,00,000 మందితో 29 రాష్ట్రాల్లో కాపులందరూ ఐక్యత మన ఒక ఉండే విధంగా మా ప్రయత్నం అనేది అవుతుంది. మరి ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మా ఎస్ బాబు గారు, రమణమూర్తి గారు, సత్యసాయి శేఖర్ గారు, అడప ఉదయభాస్కర్ గారు, ఆర్వి మహేందర్ కుమార్ గారు, మరి బాలకృష్ణ, శివ నరసింహారావు గారు ఈరోజు
మరి ప్రతి రాష్ట్రంలో కూడా ఈ కమిటీలు ఏర్పాటు చేయాలని మరి ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆల్ ఇండియా కాపు సోదరులందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాపు, జై జై కాపు.